Welcome to my channel. Please subscribe. శని నక్షత్రం ఈ ఏడాది 4 సార్లు మారుతుంది. ఈ రాశికి మాత్రం డబ్బు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరంలో శని న్యాయం కర్మల దేవుడు కుంభరాశిలో ఉంటాడు. ఏప్రిల్ 6, 2024న శనిదేవుడు శతభిష నక్షత్రాన్ని వదిలి పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడని మీకు తెలుసా? శనిదేవుడు భాద్రపద నక్షత్రం నుండి బయటికి వెళ్లి అక్టోబర్ 3న శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత 2024 డిసెంబరు 27న శతభిషం వదిలి పూర్వభాద్రపదానికి తరలిపోతుంది. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం భాద్రపద నక్షత్రంలో సంచరించడం వల్ల 12 రాశుల వారికి శుభం అశుభం కలుగుతాయి. కాబట్టి 2024 సంవత్సరంలో ఏ రాశుల వారికి శని ధనాన్ని ఆనందాన్ని వర్షిస్తాడో తెలుసుకుందాం. మేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భాద్రపద నక్షత్రంలో శని సంచారం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు భూమి, వాహనం వంటి భౌతిక సౌకర్యాలను పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నవారు పురోభివృద్ధి పొందుతారు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. వృషభం. భాద్రపద నక్షత్రంలో శని సంచారం వృషభ రాశి వారికి చాలా శుభప్రదం అవుతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ప్రేమ, నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది. అలాగే ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కన్యా రాశి వారికి శని నక్షత్రం మార్పు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వృత్తి జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. వ్యాపారం లాభిస్తుంది. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. ధనుస్సు రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒంటరిగా ఉన్నవారు వివాహం చేసుకోవచ్చు. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శనిదేవుని అనుగ్రహంతో మీకు అన్ని కష్టాలు తొలగిపోతాయి. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.